జగన్కి లోకేష్ ఎదురు అటాక్ ఇచ్చారనుకోవాలి. ఎందుకయ్యా అంటే సిఐడి అకస్మాత్తుగా ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. ఏదైతే గతంలో లోకేష్ మీద ఆరోపణలు చేస్తూ వచ్చినటువంటి కేసుకు సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేస్తాం, ఆయన్ని నిందితుడిగా అరెస్ట్ చేస్తాం, అంతకుముందు 41A నోటీస్ కింద ఇచ్చి విచారిస్తామని చెప్పింది. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేస్తాం, ఎందుకంటే తాజాగా జరిగినటువంటి మీటింగుల్లో మమ్మల్ని బెదిరిస్తున్నారు, దర్యాప్తు అధికారులు బెదిరిస్తున్నారు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అట్లాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు, ఆయన మీద విచారిస్తే మా అంతు చూస్తామని, మమ్మల్ని జైళ్లలో పెట్టిస్తామని బెదిరిస్తున్నారు, ఎర్ర డైరీ చూపెడుతున్నారు అంటూ కంప్లైంట్ చేశారు. సరే, దాని మీద ఆటోమేటిక్గా ఎన్బిడబ్ల్యూ ఇస్తారా అంటే ఎన్బిడబ్ల్యూ ఇవ్వలేదు. ఏదైతే అప్పీల్ని తోసిపుచ్చింది ఏసీబీ న్యాయస్థానం. దాంతో సిఐడి ద్వారా జగన్ అనుకున్నటువంటిదా, లేకపోతే జగన్ని అడ్డుపెట్టుకుని సిఐడి చేయాలనుకున్నదా, ఎదురు దెబ్బ తగిలినట్టయింది.